జాతీయ పార్టీ ఆదేశాల మేరకు మన ఉత్తరకూతురు మండలం గోవిందపురం గ్రామంలో ఈ జెండా పండగ 44 సంవత్సరాల శతవసంతాల పండగ కార్యక్రమం జరుపుకోవడం అనేది చాలా ఆనందదాయకము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నబట్టి గోవిందపురం పంచాయతీ ప్రజానీకానికి, తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, యువకులకు, మహిళా సోదరీమణులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామము ప్రతి శుభకార్యానికి కూడాను మొట్టమొదటి పసుపే వాడుతాడు. అలాంటి శుభప్రదమైన పసుపును మనం ధరించినట్టే లెక్క. అలాంటి పసుపు దాదాపు 44 సంవత్సరాల నుంచి మనం ధరించుకుంటూ వస్తున్నాము. పార్టీని కాపాడుకుని ప్రతి శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ఏదో రాగులు, సద్దలు, జొన్నలు తినే పరిస్థితి నుంచి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు 2 రూపాయలకి మొట్టమొదటి కిలో బియ్యం ప్రవేశపెట్టి పేదలకి అండగా నిలిచిన వ్యక్తి మన అన్న ఎన్టీఆర్. అదే కాదు, ఎంతో మంది పేదవాళ్ళు పూరి గుడిసెల్లో ఉంటే ఆ పరిస్థితులను వాడలేక ఒక పక్క ఇల్లు అలాగే చెప్పుకుంటూ పోతే మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం అయితేనేమి, 33% రిజర్వేషన్ అయితేనేమి, అలాగే మిగతా కార్యక్రమాలు కూడాను నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన నుంచి చాలా అవకాశాలు కల్పించారు. ఆ తదనంతరము మన ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు వ్యక్తులకు కానీ, వృద్ధులకు కానీ పెన్షన్లు అయితేనేమి, లేకపోతే మిగతా కార్యక్రమాలు అయితేనేమి ఎన్నో విధాలుగా నేటికి 44 సంవత్సరాలు పూర్తయినా సరే పార్టీ సభ్యులు గాని, కార్యకర్తలు గాని చెక్కు చెదరకుండా ఉన్నారంటే ఆ పార్టీ ఆ పటిష్టతకి ఒక ముఖ్య కారణం. నేను ఒకటే చెప్తున్నాను, ఈ పార్టీ పుట్టి 44 సంవత్సరాలు అయ్యింది. కానీ మరొక 100 సంవత్సరాల వరకు ఈ పార్టీలు కానీ ఎవరు చెక్కు చెదరకుండా ముందుకు సాగిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా శిరస్సు వంచి అందరికీ నమస్కారాలు. అలాగే ఒక శుభ సూచకం, ప్రాంతీయ పార్టీ 44 సంవత్సరాలు ఎదురిస్తూ పేదల సంక్షేమమే జయంగా పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, అలాగే మన నియోజకవర్గ శాసనసభ్యురాలు శిరీషమ్మ గారికి, అలాగే నారా సేవాతత్వం ఉన్న పార్టీలో పనిచేస్తున్నాం. ఉన్న పార్టీలు ఉన్నాయంటే ఆ పార్టీలు పూర్తిగా ధనవంతులు చేసే టైపే తప్ప పేదవాడికి సంక్షేమం అందించాలనే ఆలోచన ఏ పార్టీకి లేదు. అలాగే మా మిత్రులు చెప్పినట్టుగా 2 రూపాయల కిలో బియ్యము, అలాగే వృద్ధాప్యులున్న వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి కుమారులు కానీ వారికి ఏదైనా చేదోడుగా ఉండాలనే ఉద్దేశంతో అన్న ఎన్టీ రామారావు గారు 70 రూపాయలు పెన్షన్ పెట్టడం జరిగింది. మన దేశంలో మొట్టమొదటి పెన్షన్ ప్రవేశపెట్టిన ఘనత మన ఒక్క ఎన్టీ రామారావు గారికి దక్కుతుందని మనందరూ కోరుకోవాలి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పార్టీ ప్రవేశపెట్టడం పేదల పక్షపాతి, పేదలు సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న
నాయకుడు. ఆ నాయకుడు వారసత్వంగా వచ్చిన మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంచి ఉద్దేశంతో ఈ రోజుల్లో ప్రవేశపెట్టిన పథకం మన మహిళా సోదరీమణులకు ఉచిత బస్సు. ఎందుకంటే ప్రతి కుటుంబంలో కొద్ది సుదూర దూరం వెళ్ళాలంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆ సోదరీమణుల్ని ఇబ్బంది లేకుండా చూడాలనే ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకం మహిళా సోదరీమణులకు బస్సు. అలాగే ఏదైతే గ్యాస్ అంటే మహిళలకు సంబంధించి మన పార్టీ ఎంత ప్రాధాన్యత ఇస్తుందని మహిళలకు కూడా ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా మనందరినీ మహిళలకు ముందు సంతోషంగా వస్తే మనము మన కుటుంబము మన ప్రాంతం అంతా బాగుపడుతున్న ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పథకాలు మహిళా సోదరులకి అతి త్వరలో 1500 రూపాయలు రూపంలో కూడా ఒక పథకం ప్రవేశపెడతారు. అది కూడా అతి త్వరలో జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అది కూడా మీకు శుభవార్తేనమ్మా. అలాగే మంచి మంచి కార్యక్రమంలో మనం పాల్గొని మన ప్రాంతానికి మన ఊరిని మన గ్రామాన్ని మనందరం కూడా ముందు కలిసిమెలిసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మరి ఇంత చక్కడికి ఇచ్చిన అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. మన గ్రామం తాలూకా పెద్దలు గాని చాలా అదృష్టవంతులం. ఎందుకంటే అదే పార్టీ స్థాపించిన అన్న నందమూరి తారక రామారావు గారు మనమందరం పూండి గ్రామం అందరం అదృష్టవంతులం. ఆ రోజు ఆయుర్వేదిక్ హాస్పిటల్ కూడా సందర్శించి అధికారుల పట్ల గాని ఏదైనా పట్ల గాని చాలా చక్కగా వచ్చి మన గౌరవ వరద సరోజినమ్మ గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు మన సంత గ్రౌండ్ కి వచ్చి మన నందమూరి తారక రామారావు గారు మన పూండి గడ్డ మీద అడుగు పెట్టారంటే మనం అందరం అదృష్టవంతులం. అలాగే పెద్దలు చెప్పినట్టు మన పూండి బస్ స్టాండ్ మీదుగా చైతన్య రథం కూడా పట్టుకొని వచ్చారని ఇప్పుడే తెలియజేశారు. నిజంగా ఆ పరంగా కూడా మనం చాలా అదృష్టవంతులు. ఎగిరింది ఎగిరింది మన పసుపు జెండా, కష్టాల కన్నీళ్లు చేరకుండా నిలిచింది నిలిచింది ఈ తెలుగు జెండా. నవ్యాంధ్ర నిర్మాణ చంద్రన్న, రైతుల మానవుడు శ్రామికుల సేవకుడు చంద్రన్న నాయకుడు వచ్చాడు వరుగా. శ్రీజనుల రక్షకుడు స్వర్ణాంధ్ర సాధకుడు చంద్రన్న నాయకుడు వచ్చాడు వరుగా. శ్రీకాకుళం నుండి చిత్తూరు దాకా సిరులెన్నో సృష్టించి కవిత చూడాడు. 13 జిల్లాల ప్రగతి రథసారథిగా అరుపన్నలేక శ్రమించువాడు. గోదారి పరుగుల్ని కృష్ణమ్మ ఒడి చేసి మన సీమ తల్లి దాహాన్ని తీర్చాడు. విను వీధిలో విజయ నగరాన్ని వెలిగించి కెరటాలకే కొత్త రూపునిచ్చాడు. చిరకాల కల తీర్చే మచిలీపట్నం మన పల్లె మనకిచ్చి మాట నిలిపాడు. సుఫలం సుఫలం మన తెలుగు దేశం, సుఫలం సుఫలం మన తెలుగు దేశం.